పాపం మనము చూద్దాం పద. పదండి. నేను చెప్పానుగా. గుట్టు రట్టయిందిగా, అందుకే ఏడు పాము వేసుకొని వచ్చింది. వెళ్ళన్నా వెళ్ళు. మీరు వసుంధర టీచర్ కదూ? ఎప్పటి నుంచే పిల్లలకు నువ్వు మంచి ట్రైనింగ్ ఇస్తున్నావు. టీచర్ టీచర్ సారీ టీచర్. ఎందుకు వచ్చారు? పోండి ఇక్కడి నుంచి. నా పరువు స్కూల్ పరువు గంగలో కలిపారు. పోండి ఇక్కడి నుంచి. వద్దు, చేసింది చాలు. పోండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. సారీ టీచర్. సారీ టీచర్. ఇంకెప్పుడు ఇలా చేయం టీచర్. మీకు బ్యాడ్ నేమ్ తెచ్చాం టీచర్. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం టీచర్. ప్రామిస్ టీచర్. మీరు ఏడవకండి టీచర్. ప్రామిస్ టీచర్. ప్రామిస్ టీచర్. మా మాట నమ్మండి టీచర్. బాయ్ టీచర్. బాయ్ టీచర్. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్నగారు. అరే, ఆ కన్నీళ్ళేంటి, ఈ ఆనందం ఏంటి? ఏబిసిడీలు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యారు. కొన్ని తప్పిదాలు చేయకుండా ఎవరో గొప్పవారు మంచివారు కాలేరమ్మా. ఓటమి పాఠాలు విజయానికి సోపానాలు. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అన్నట్టు మర్చిపోయాను, ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. నీ ప్రమేయం లేకపోయినా అనవసరంగా అపార్థం చేసినందుకు సారీ చెప్పారమ్మా. అవునా నాన్నగారు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఈ కాంపిటీషన్ లో ఫైనల్ గా విన్నర్స్ మేమే టీచర్. అవును టీచర్. అవును టీచర్. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్. ప్లీజ్ టీచర్, మా పేర్లు ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ప్లీజ్ టీచర్. వసుంధరా, ఒకసారి లోపలికి రామ్మా. పదండి. అసలేమిటి మీ ఉద్దేశం? అప్పుడు వాళ్ళు వద్దన్నారు, మీరు పేర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పేర్లు ఇమ్మంటున్నారు, మీరు వద్దంటున్నారు. చూడండి, ఫైనల్ గా మన వాళ్ళు ఫైనల్స్ కి వెళ్తున్నారు, మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై డెసిషన్, దట్స్ ఆల్. నా ఉద్దేశం కూడా అదే సార్. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ఓపిక, నీ పట్టుదల. ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారత రాష్ట్రపతి బంగారు పథకం పొందిన ఆ తండ్రికి కూతురు నువ్వు. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలియదు, కానీ మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను.
వారం మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ ను చూసి ఆనందించి ఆశీర్వదిస్తున్న ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ కొత్త రకమైన ప్రోగ్రాం పిల్లల్లో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ ని వెలికి తీస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఎంత రసకందాయంలో పడిందో, ఎంత ఉత్కంఠను రేపబోతోందో నేను మీరు అందరూ కూడా ఇవాళ అనుభవించబోతున్నాం. ఈ పిల్లలందరికీ ఇది ఫైనల్స్. నిజంగా ఈ ఫైనల్స్ లో ఫైనల్ గా ఎవరు విజేతలవుతారో కొద్ది నిమిషాల్లో లేక ఒక గంట లోపల మనం అందరం తెలుసుకోబోతున్నాం. ఈనాటి ఈ ఉత్కంఠకు తెరను దించేసి మనం రంగంలోకి అడుగు పెడదామా? థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సరే, అయితే ఇప్పుడు నేను ఇక ప్రశ్న అడగొచ్చా? ఏంటి, మిమ్మల్ని కాదు మరి? అవును, వాళ్ళనే. నాకేం భయమా? వాళ్ళ ప్రశ్న అడుగుతాను. వాట్ బాయ్స్ అండ్ గర్ల్స్, మొదలు పెట్టేద్దాం కార్యక్రమం. వెరీ గుడ్. మొట్టమొదటి ప్రశ్న అతి తేలికైన ప్రశ్న, చాలా తేలికైన ప్రశ్న. బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ప్రపంచంలో అతి తేలికైనదేది? ఎదుటి వాళ్ళను ప్రశ్నించడానికి మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది నిజమేనని కరెక్టేనని చెప్పాల్సి వస్తుంది. ప్రశ్న బాగా వినండి, అడిగేస్తున్నాను. ప్రపంచంలో అతి తేలికైనది ఏది? హైడ్రోజన్. ఇంత తేలిగ్గా చెప్పేశారేంటి హైడ్రోజన్ అని? హైడ్రోజన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. yes, now ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, తొందరపడకండి. ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? ఏ పక్షులు, బి చేపలు, సి కప్పలు, డి మనుషులు. తొందరపడకండి, కామన్ సెన్స్ ఉపయోగించండి. షో యువర్ కామన్ సెన్స్. బి చేపలు ఈజ్ ది రైట్ ఆన్సర్. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెరీ వెల్ డన్. సరే, మరో క్వశ్చన్. దీనికి మాత్రం ఆప్షన్స్ లేవు అబ్బాయిలు అమ్మాయిలు, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎత్తైన జలపాతమేది? నో ఆప్షన్స్. ప్రపంచంలో చెప్పండి. ప్రపంచంలో ఎత్తైన ఫాల్స్, కొంచెం ఉండండి అయ్యా. ఎత్తైన ఫాల్స్ నయాగరా ఫాల్స్ అన్నది ఫాల్స్ ఆన్సర్, నాట్ కరెక్ట్. తర్వాత ఎవరు బజన్ నొక్కారు? మీరా, చెప్పండి చూద్దాం. విక్టోరియా ఫాల్స్. విక్టోరియా ఫాల్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. చాలా బాగుంది, చాలా సంతోషం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన ప్రశ్న, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న కూడా. ప్రేక్షకులు దయచేసి మీరంతా సైలెంట్ గా ఉండాలి. ఎవ్వరూ ఏ విధమైన శబ్దాలు చేయకూడదు, వాళ్ళకి ఏ విధమైన క్లూ కూడా ఇవ్వకూడదు. వినండి అందరూ కేర్ఫుల్ గా. ఫిబ్రవరి నెలకి మామూలుగా 28 రోజులు వస్తాయి. లీపు సంవత్సరంలో 29 రోజులు వస్తాయి. కానీ ఒకానొక సందర్భంలో ఫిబ్రవరి నెలకి 30 రోజులు వస్తాయి. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఏ 100 ఏళ్ల తర్వాత, బి 200 ఏళ్ల తర్వాత, సి 300 ఏళ్ల తర్వాత, డి 400 ఏళ్ల తర్వాత. years. 400 ఏళ్ళు is the right answer. Well done, ABCDలు చాలా బాగా చెప్పేస్తున్నారు. BCDలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత నేను అడగబోయే ప్రశ్న పురాతనమైన ప్రశ్న, పురాణానికి సంబంధించిన ప్రశ్న. జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా BCDలు జాగ్రత్తగా వినండి. వీళ్ళ దగ్గర నుంచి మార్కులు కొట్టేసేయాలి మీరందరూ కూడా. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. 1 భీముడు, 2 బకాసురుడు, 3 జరాసంధుడు, 4 కీచకుడు, 5 అది నేను కాదు చెప్పాల్సింది, మీరు చెప్పాలి. ఒకే నక్షత్రంలో పుట్టిన 5వ వ్యక్తి ఎవరు? ఏమిటి, ఎవరికి తెలీదా?
దుర్యోధనుడు. మళ్ళీ చెప్పు. దుర్యోధనుడు. దుర్యోధనుడు అన్నావు ముందు, తర్వాత దుర్యోధనుడు అన్నావు, మూడోసారి దుర్యోధనుడు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, దుర్యోధనుడు. సోదర సోదరీమణులారా, ప్రేక్షకులారా, ఇక నేను ఏ ప్రశ్నలు వేయలేను. కారణం ఏమిటంటే అన్నీ అయిపోయాయి. చిన్న విరామం, దాని తర్వాత మీ ముందుకు ఇప్పుడే వచ్చేస్తాం. ప్లీజ్ స్టే విత్ us, డోంట్ గో ఎనీవేర్. మాస్టర్ మైండ్స్ ఫైనల్స్ కి మళ్ళీ మీ అందరికీ పునఃస్వాగతం. పరీక్షా ఫలితాలను అనౌన్స్ చేయడానికి ముందు నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి. ఈనాడు ఈ పోటీ హోరాహోరీగా సాగుతుందని, గెలుపు ఓటములకు మధ్య మార్జిన్ చాలా థిన్ గా, అతి స్వల్పంగా ఉంటుందని మనం అందరం ఊహించుకున్నాం. కానీ ఈసారి కూడా గెలుపు ఏకపక్షమే అయింది. దీని వెనక ఏబిసిడీల కృషి ఎంత ఉందో, ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో మనం ఊహించుకోగలం. అదే ఈ పోటీలో ఉండేటటువంటి ప్రత్యేకత. పోయిన ఎపిసోడ్లో నేను చెప్పాను మీతో ఒక్కసారి, ఈ రోజు ఓడిపోయినటువంటి బ్యాచ్ కష్టపడి కృషి చేసి పట్టుదలతో మరో రోజు నెగ్గవచ్చని, అలాగే ఇవాళ విజేతలైన వాళ్ళు కృషిలోపంతో, విజయగర్వంతో మరో రోజు ఓడిపోవచ్చని. అదే ఈ రోజున నిరూపించబడింది. మనం పాత రోజుల్లో చదువుకున్నట్టు తాబేలు కుందేలు కథలో లాగా అచ్చం అలాగే జరిగింది. దాన్ని ఎంతో అద్భుతంగా నిరూపించారు ఏబిసిడీలు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈనాటి విజేతలు బ్యాచ్ ఏబిసిడి. Congratulations, ABCDs. That's the spirit. That's the spirit. That's the sportiness. Congratulations to you. ప్రేక్షకులారా, ఈ వారం ఈ అధ్యాయం నన్నెంత సంతోషపరిచిందో మిమ్మల్ని అందరినీ కూడా అంత సంబరపరిచిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇదే కాంపిటీషన్ లో మరిన్ని చిన్నారి మేధావంతులతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు. వస్తా వస్తా వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చే వారం వచ్చేస్తా. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నమస్కారం, నమస్కారం. ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ యూ ఆల్. అక్క, అక్క, లేచి చదువుకో అక్క. అక్క, లే అక్క, చదువుకో. The democratic state. The preamble of the Constitution has declared India as a socialistic state, sovereign state, and also the present strength of Lok Sabha is 545 and Rajya Sabha is 235. The President nominates Anglo-Indian, 2 Anglo-Indian members from each. The Prime Minister is the leader of the Lok Sabha, leader of the Parliament and leader of the people. He decides the national policies and plans of the government. He represents the country in other countries, treaties, alliances. The President has the power to appoint but he does only after the permission of the Prime Minister. As you can understand, the real power is vested with the Prime Minister in the Council of Ministers. So we can say that the Prime Minister is the main power of the country and the President is
చెప్పవా? ఏది? ఇది 4x² - x² = a² - b² = a plus b, a minus b = 2x² - x² = 2x plus x into 2x minus x. ఇంత టైం అయినా వీడు ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఏరా, ఈ రోజు మీ మీటింగ్ టైం అవ్వలేదా? లేదమ్మా, అవన్నీ క్యాన్సిల్. అమ్మా బాయ్, డాడీ వెళ్ళొస్తా. ఇక నుంచి నా మీటింగ్లు కూడా క్యాన్సిల్. ఏంటి ముందు వరుసలోకి వచ్చేసారా? వరుసలోనే కాదు, అన్నిట్లోనూ ముందుండాలి. ఓకే? కష్టే ఫలి అన్నారు పెద్దలు, అంటే తెలుసా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన ఏబిసిడీలకి 100కి ఎన్ని మార్కులు వేయచ్చు? మరి 100కి 100 మార్కులు తెచ్చుకున్న మన ఏబిసిడీలకి అప్రిసియేషన్ ఇద్దామా? ఇవ్వండి మరి. ఇలా అన్నమాట, అర్థమైందా? ఓకే. పిల్లలు, ఒక మంచి పనికి మనం కూడా అప్రిసియేషన్ తెలియచేస్తూ మంచి వాళ్ళు అనిపించుకుందామా? అయితే మీరు మీ సపోర్ట్ నివ్వండి.
మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.